సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్. చూస్తున్నారుగా, మనం అయితే వచ్చేసాము నాగోల్ దగ్గర. అయితే గణేషులు అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఈ గణేషునికి అయితే మనకు స్పెషల్, ఈ గణేషుని ఏం చూసి మీరు ఏం గమనించారో, ఇందులో ఏది స్పెషల్ అట్రాక్షన్గా ఉందో మీరు కింద కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయాల్సిందే. మీ ఏది ఏ పార్ట్ మీకు నచ్చింది అనేది. సో నాకు ఏది నచ్చిందో నేను ఇప్పుడు ఈ గణేషుని గురించి అయితే డిస్క్రైబ్ చేయబోతున్నాను. సో నిజంగా చెప్తున్నా, ఫస్ట్ మెయిన్ థింగ్ ఈ గణేషుని మీద అయితే మనకు మన బాలాజీ అంటే ఇప్పుడు మన స్వామివారు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పైన మన కిరీటం ఏదైతే అవుతుందో, సో ఈ కిరీటమే ఈ గణేషునికి చాలా అట్రాక్టివ్ అండ్ చాలా డిగ్నిటిఫైగా నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ గణేషునికి అట్రాక్టివ్గా అది ఒకటి. ఇంకొకటి చూసుకుంటే మనకు స్వామివారి మనకు తిలకం ఏదైతే ఉందో, సో అదే డిజైన్లో సో ఇక్కడ తిలకం అనేది పెట్టారు. సో ఇది ఇంకొకటి చెప్పుకోవచ్చు. ఇంకొకటి మన తొండం మీద వచ్చేసి మన హారం. సో ఆ హారం డిజైన్ అనేది చాలా అంటే చాలా అట్రాక్టివ్ అనిపించింది భయ్య నాకు. సో కింద బొత్త గణపతిని చూసుకుంటే నాకు వేరే లెవెల్ అనిపించింది. ఇంకొకటి ఇంకా దీనికి సో స్వామివారి పాదాల దగ్గర నుంచి పైదాకా చూసుకుంటే నాకైతే పీక్ స్టేజ్లో నచ్చేసిండు గణేశుడు. సో నిజంగా ఇలాంటి గణేశుడు నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఎందుకంటే నేను ఎందుకు ఇంత అట్రాక్టివ్గా చెప్తున్నానంటే, సో ఈ గణేశుడు నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి మన ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే సో ఇది డెఫినెట్లీగా సెట్ అవుతుంది. మన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవడానికి కావచ్చు, ఇక్కడ నుంచి ఊర్లలో తీసుకెళ్ళడానికి కావచ్చు. సో చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది. ఇంకొకటి ఈ గణేశునికి ఇంకో స్పెషల్ ఏంటంటే, సైడ్ నుంచి చూసుకుంటే మన గణేశునికి ఇక్కడ మనము చూసుకుంటుంటే సైడ్కి ఎంత నీట్ లుక్లో అనిపిస్తున్నాడు అని, చాలా డిగ్నిఫైగా సో చాలా నీట్గా కనిపిస్తున్నాడు. లుక్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. సో షైనింగ్ కావచ్చు, సో ఆ రెండు చెవుల మధ్యలో ఆ హారం కావచ్చు, సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే దంతాలు ఏవైతే ఉన్నాయో, సో దంతాల దగ్గర మనకు ఒక చిన్నది సో ఒక టిక్ మార్క్ లాగా వేశారు. సో అది గినగా సో ఈ గణేశునికి చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా అట్రాక్టివ్గా అనిపించింది భయ్య గణేశుడు. సో చూసుకుంటుంటే చిన్న చిన్న కింది నుంచి గణేశుని చూసుకుంటుంటే నాకైతే వేరే లెవెల్ అనిపించింది. సో సో గణేశుడు అయితే హైలైట్ భయ్య, నాకైతే వేరే లెవెల్. సో మీకు ఎవరికైనా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి భయ్య, నిజంగా చెప్తున్నా. సో ఇలాంటి గణేశుని అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో మీరు చూసింటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నాకైతే హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్లీగా కింద కమెంట్ సెక్షన్లో వీళ్ళ నెంబర్ ఇస్తాను. సో వాళ్ళకి కాల్ చేసి ఇమ్మీడియట్లీ బుకింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి, బుకింగ్స్ కింద చేసుకోవచ్చు భయ్య. థ్యాంక్ యూ సో మచ్.